హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మోటార్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం మోటారు వైడిల్ దొక్కాడ అంటే కాలు పెట్టి తొక్కుతాం కదా, అది వచ్చేసి తొక్కినప్పుడు మిషన్ రన్ అవ్వకపోతే చాలామంది ఏమంటారు, కరెంట్ ప్రాబ్లం ఉందేమో లేదంటే వైర్ కరెక్ట్ లేదేమో అనేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మోటార్ రన్ కానప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇది ఉంటుంది కదా, అంటే కొన్ని మోటార్లకు పైన కూడా ఉంటుంది. ఇప్పుడు నా మిషన్కి నా మోటార్కి వచ్చేసి అయితే ఇలా కింది సైడ్ అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ చూసారు కదా, ఇలా తీసినట్టయితే ఇది తీసేటప్పుడు మాత్రం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కరెంట్ ప్లగ్ తీసేసే మోటార్ చెక్ చేయాలి. మోటార్కి సంబంధించింది ఏ పని చేసినా కరెంటుకు సంబంధించింది కరెంట్ ప్లగ్ తీసేసినాకనే చెక్ చేసుకోండి. అయితే ఇలా తీసిన తర్వాత ఇలాంటి క్యాప్ అయితే ఉంటుంది కదా, అది తీసిన తర్వాత ఇట్లనైతే లోపల ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలాంటివి అయితే అరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా పొడుగు ఉంటుంది కదా, అయితే ఇలా అరిగిపోయినప్పుడు కూడా మనకు మోటార్ అనేది తిరిగే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఇది ఒకటైతే బాగా చెక్ చేసుకోండి. ఫస్ట్ మెథడ్ అయితే ఇదే అనమాట. ఇది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఇంకోటి అయితే చూపిస్తాను. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇది అరిగిపోయినట్టయితే మనకు ఇందులో ఉండేది దారాల షాప్లోనైతే దొరుకుతుంది అన్నమాట. దారాల షాప్లో అయితే దొరుకుతుంది. మనం కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఇది చూపించామంటే ఇస్తారు. కొన్నేమో రౌండ్గా ఉంటాయి, కొన్నేమో 4 మూలలుగా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మోటార్ మనం దొక్కినప్పుడు ఒక్కొక్కసారి తిరగదు అనమాట. సౌండ్ వస్తుంది, మోటార్ సౌండ్ గుయ్యమని వస్తుంది కానీ తిరగదు. అలాంటప్పుడు ఏమైతే అంటే ఇది ఉన్నదా, ఇది వచ్చేసి ఇది మోటార్ తిరుగుతుంది, కాకపోతే ఇది తిరగదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఉందా, దీనిలో ఇక్కడ ఒక చిన్న నట్ అయితే ఉంటుందండి. అయితే ఇది లూజ్ అయ్యి లోపల అరిగిపోయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇది తిరుగుతుంది, కానీ ఇది ఉట్టిగిన కామన్గా రౌండ్గా తిరుగుతుంది, కానీ మనకు దీనికి గ్రిప్, బెల్ట్ గ్రిప్ అనేది దొరకదు అనమాట. అలాంటప్పుడు ఒక్కసారి ఈ నట్టును అయితే చెక్ చేసుకోండి, ఇది లూజ్ ఉందా టైట్ ఉందా. అంటే ఇట్లా లాగితే మీకు లూజ్ అయినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇట్లా లాగినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయటికి. అలాంటప్పుడు మనం ఇక్కడ ఒక నట్ అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దీన్ని మనం మళ్ళీ మంచి కరెక్ట్గా పెట్టి టైట్ చేసామనుకో, అప్పుడు మనకు ఈ మోటార్ బెల్ట్ తోటి చాలా బాగానైతే కంటిన్యూ అవుతుంది అనమాట, రన్నింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ చుట్టాలు, సిస్టర్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు, మోటార్ యూజ్ చేసేవాళ్ళు, మోటార్ గురించి ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియని ప్రతి దానికి రిపేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం లేదండి. కొన్ని చిన్న చిన్నవి అయితే మనం ఇంట్లోనే చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం అనమాట. నేను చాలా వరకు ఇలాగనే చూస్తాను అనమాట, చెక్ చేసుకుంటాను. దాని తర్వాతనే మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తాను, నాతోటి కానిది ఏమైనా ఉంటే. ఇలాంటి ఐడియా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని అయితే ఈ వీడియో చేశానండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.